ఐపీఎల్ 18th సీజన్లో గుజరాత్ టైటన్స్ జోరు కొనసాగుతుంది. వరుసగా 4th విక్టరీ అందుకుంది గుజరాత్ టైటన్స్. సో హోమ్ గ్రౌండ్ అహ్మదాబాద్ వేదికగా ఒక భారీ విజయాన్ని అయితే నమోదు చేసింది. రాజస్థాన్ రాయల్స్ను 59 పరుగుల తేడాతో చిత్తు చేసింది. సో ఈ మ్యాచ్లో ఖచ్చితంగా తమ ఆధిపత్యాన్ని కొనసాగించిందని చెప్పాలి గుజరాత్ టైటన్స్. ఎందుకంటే ఈ సీజన్ ఆరంభంలో ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత పంజాబ్ చేతిలో, తర్వాత వరుసగా ముంబై కానీ ఆర్సీబీ కానీ అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ మీద కానీ సో ఒక మంచి విక్టరీలు అందుకోవడం ద్వారా కాన్ఫిడెన్స్ బాగా పెంచుకున్న ఫామ్ కొనసాగిస్తూ సో సొంతగడ్డ మీద తమ డామినేషన్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చింది. సో రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ 217 పరుగులు భారీ స్కోర్ అయితే చేసింది. సో అంచనాలకు తగ్గట్టే ఏదైతే హోమ్ గ్రౌండ్ ఎప్పుడు కూడా ఆ హోమ్ టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో అక్కడ కండిషన్స్ తగ్గట్టుగానే ఒక భారీ స్కోర్ గత 3-4 రోజులుగా మనం చూస్తున్నాం. ఐపీఎల్లో 200+ స్కోర్స్ సాధారణంగా మారిపోయాయి. సో చేజింగ్లో ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా ఆతిథ్య జట్టు ఒక మంచి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ చేయడంతో రాజస్థాన్ రాయల్స్ తక్కువ స్కోర్కే పరిమితం అయిందని చెప్పాలి. సో స్టార్టింగ్లో చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ హైలైట్గా నిలిచింది. సో ఈ సీజన్లో అతను 4వ హాఫ్ సెంచరీ చేశాడు. 5 మ్యాచ్ల్లో ఒక అద్భుతమైన ఫామ్ అయితే కంటిన్యూ చేశాడు. సో 82 రన్స్ చేశాడు. సో కీలకమైన పార్ట్నర్షిప్. అలాగే బట్లర్ కానీ మిగిలిన బ్యాటర్లలో మనం చూసుకుంటే బట్లర్ ఈ సీజన్లో కూడా తన ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. లాస్ట్ టైం ఏదైతే మెగా వేలంకు ముందు రాజస్థాన్ రాయల్స్కి నిలకడగా రాణించిన బట్లర్ వేలం తర్వాత గుజరాత్ టైటన్స్ తరఫున అదే ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. సో ఈ ఈ ఈ పర్టికులర్ ఇన్నింగ్స్లో మనం చెప్పుకోవాల్సిన సాయి సుదర్శన్. ఎందుకంటే ఐపీఎల్ ఎప్పుడు జరిగినా కూడా కొంతమంది యువ క్రికెటర్లు కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. సో ఆ కోవకే వస్తాడు సాయి సుదర్శన్. సో తన అద్భుతమైన బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్తో చివరి వరకు దాదాపు సెంచరీ చేస్తాడని అనుకున్నా కూడా చివరిలో తన సెంచరీ కోసం చూడకుండా జట్టుకు భారీ స్కోర్ అందించాలనే ఉద్దేశంతో భారీ షాట్లు ఆడుతూ అక్కడ చివరిలో అవుట్ అవ్వడం జరిగింది. సో 82 రన్స్ చేశాడు. సో మిగిలిన బ్యాటర్ల తెవాటియా కూడా ఒక మంచి ఫినిషింగ్ చేశాడు. సో గుజరాత్ టైటన్స్కి ఒక మంచి స్కోర్ అయితే వచ్చింది. సో కానీ అహ్మదాబాద్ పిచ్ ఎప్పుడు కూడా బ్యాటింగ్కి ఫుల్ ఫేవర్గా ఉంటుంది. సో రాజస్థాన్ కూడా చాలామంది అనుకోలేదు ఖచ్చితంగా పోరాడుతుందని, ఒక మంచి ఎక్స్పెక్టేషన్తోనే బరిలోకి దిగినా కూడా రాజస్థాన్ రాయల్స్ బౌలర్ని గుజరాత్ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. ప్రసిద్ధ్ కృష్ణ కానీ, సిరాజ్ కానీ, సాయి కిషోర్ కానీ, సో రషీద్ ఖాన్ ఫస్ట్ టైం ఈ సీజన్లో ఫామ్లోకి వచ్చి తనదైన స్పిన్ మ్యాజిక్ అయితే చూపించాడు. ఇక సిరాజ్ ఏదైతే ఫస్ట్ 2 మ్యాచ్లో విఫలమైన తర్వాత 2 మ్యాచ్లో ఫామ్ అనేది తన లైన్ అండ్ లెంత్ కంటిన్యూ చేస్తూ సో మరొక వికెట్ తీశాడు. ఒక వికెట్ తీసినప్పుడు కూడా స్టార్టింగ్లోనే పవర్ ప్లేని వికెట్ తీయడం ద్వారా కలిసి వచ్చిందనే చెప్పాలి గుజరాత్కి. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ మనం చూసుకోవచ్చు లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ నుంచి కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సో నేషనల్ టీంకి అప్పుడప్పుడు వస్తున్నా కూడా దేశవాళీ క్రికెట్ కానీ ఐపీఎల్ కానీ కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తున్నాడు. మరోసారి కీలక వికెట్లు పడగొట్టాడు ప్రసిద్ధ్ కృష్ణ. ఇక రషీద్ ఖాన్ కూడా మిడిల్ ఓవర్స్లో ఎప్పుడు స్పిన్నర్లే కీలకం అవుతారు ఐపీఎల్ మ్యాచ్ అని కానీ T20 మ్యాచ్ అని కానీ. సో రషీద్ ఖాన్ లాస్ట్ సీజన్లో అంతగా ఆకట్టుకోలేదు. ఈ సీజన్ 2-3 మ్యాచ్లో కూడా పెద్దగా అంటే మ్యాచ్ను టర్నింగ్ చేసే పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. కానీ ఈరోజు మ్యాచ్లో తనదైన మ్యాజిక్ అయితే చూపించాడు. సో మొత్తం మీద రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్లో సంజు శాంసన్ అలాగే హెట్మేర్ తప్పిస్తే మిగిలిన బ్యాటర్లందరూ కూడా విఫలమయ్యారని చెప్పాలి గుజరాత్ బౌలర్ల బౌలింగ్కి. ఎందుకంటే నితీష్ రాణా కానీ మిగిలిన బ్యాటర్లు ఎవరూ కూడా అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోవడం ఒక విధంగా రాజస్థాన్ రాయల్స్కి మూడో పరాజయంగానే మిగిలిందని చెప్పుకోవాలి. మొత్తం మీద ఈ పెర్ఫార్మెన్స్ తర్వాత, ఈ విజయం తర్వాత గుజరాత్ టైటన్స్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లోకి వచ్చింది. సో 5 మ్యాచ్లు ఆడి 4 విజయాలతో 8 పాయింట్లతో టాప్ ప్లేస్లో నిలిచింది. మనం చూసుకోవచ్చు గత 4-5 రోజులుగా టాప్ 3లో టాప్ 4లో కానీ కొన్ని టీమ్సే ఉన్నాయి. గుజరాత్ అలాగే ఢిల్లీ, పంజాబ్, ఆర్సీబీ వీటి మధ్యనే ఆ మ్యూజికల్ చైర్ అనేది తిరుగుతూ వస్తుంది. సో ఇంకా ఇక్కడ నుంచి రేపు సాటర్డే 2 మ్యాచెస్ ఉన్నాయి, సండే 2 మ్యాచెస్ ఉన్నాయి. సో పాయింట్స్ టేబుల్లో టాప్ 5లో ఉండబోయే జట్లు దాదాపుగా ఇవే అనుకున్నంత రీతిలో ఈ సీజన్ బాగా రసవత్తరంగా సాగుతుందని చెప్పాలి. అంచనాలు లేని జట్లు అద్భుతంగా రాణిస్తున్నాయి. కానీ అంచనాలు పెట్టుకున్న కొన్ని జట్లు టాప్ 5 అవతల మాత్రమే పరిమితం అయ్యాయి. సో మరి వాళ్ళు బౌన్స్ బ్యాక్ అవుతారా లేదా అనేది ఈ వీకెండ్ నుంచి వాళ్ళకి కీలకమైన రైవల్రీ మ్యాచ్లు స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి వేచి చూద్దాం.